ప్రభు పేరిట మీ అందరికీ ప్రైజ్లో. కుటుంబ ప్రార్థన ఎంతో శక్తివంతమైనది, బలమైనది. అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. పిల్లల గురించి తల్లిదండ్రుల గురించి పిల్లలు అందరూ కూడా కలిసి ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థనలో ఎంతో శక్తి, బలం ఉంది. పిల్లల హృదయాలు, పెద్దవాళ్ళ హృదయాలు కలిసిమెలిసి ఉంటాయి, సమస్యలు లేకుండా. కాబట్టి కుటుంబ ప్రార్థన రోజు చేసుకోవాలి. చాలామంది చేసుకుంటారు, చేసుకోరని కాదు. ఇంకా కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటే ఎంతో బాగుంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థనకి సమయం ఇవ్వాలి. మన పనులన్నీ చకచక చేసుకుని ప్రార్థనలో కూర్చుని దేవునితో సహవాసం చేయాలి. ఆయన మన ఒక ఫ్రెండ్ వలె దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన కూడా ఎంతో సంతోషిస్తాడు. మన బాధలు, సమస్యలు అన్నీ కూడా ఆయన వింటాడు, విని సమాధానం ఇస్తాడు. కాబట్టి కుటుంబ ప్రార్థన ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. బిడ్డలకు చెప్పి నేర్పించుకోవాలి, కూర్చోవాలి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.